హాయ్ వెల్కమ్ టు యూవీ టెక్ ఇన్ఫ్లుయెన్సర్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ చెప్పుకుందాం అన్నాను మొన్న ఒక షార్ట్ వీడియోలో. అదేంటంటే జాబ్ అప్లై చేసిన తర్వాత ఏమవుతుంది, జాబ్లు అసలు ఎలాగ అప్లై చేస్తారు, కంపెనీస్ ఎలా పోస్ట్ చేస్తారు అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ వాళ్ళు ఎలాగ అప్లై చేస్తారు, పోస్ట్ చేస్తారు అంటే వాళ్ళు డిఫరెంట్ ఏటీఎస్లు వర్క్ చేస్తారు. ఏటీఎస్లు అంటే ఏంది? ఏటీఎస్ అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్స్ చాలా ఉంటాయి. పాపులర్ ఏటీఎస్ అని కొడదాం. చూడండి, ఇక్కడ గ్రీన్ హౌస్, ఐసిఎంఎస్, వర్క్బుల్, బ్యాంబూ హెచ్ఆర్, స్మార్ట్ రిక్రూటర్స్, జేహో రిక్రూటర్స్. సో ఇవి వరల్డ్ వైడ్గా డిఫరెంట్ ఏటీఎస్లు ఉంటాయి. ఒక మీకేంటంటే లార్జ్ కంపెనీస్ ఎంఎన్సీస్ కొన్ని యూజ్ చేస్తారు, స్మాల్ మీడియం బిజినెసెస్ వాళ్ళ యొక్క బడ్జెట్ బట్టి వాళ్ళు యూజ్ చేస్తారు. నేను ఐబిఎంని ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. ప్రస్తుతానికి ఐబిఎం ఏమి ఏటీఎస్ యూజ్ చేస్తుందని. ఐబిఎం అనేది కెనెక్సా బ్రాస్ట్రింగ్ అనే ఒక ఏటీఎస్ యూజ్ చేస్తుంది. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నేను ఐబిఎం దాంట్లోకి వెళ్ళాను. ఐబిఎం దాంట్లోకి వెళ్ళిన వెంటనే ఇదిగోండి, ఇది చూడండి, ఇక్కడ పైన అడ్రస్ బార్లో brastring.com అని ఉంది కదా. అంటే వాళ్ళు యూజ్ చేస్తున్న ఏటీఎస్ ఏంటంటే brastring.com, బ్రాస్ట్రింగ్, కెనెక్సా బ్రాస్ట్రింగ్. ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే నేను ఆల్రెడీ వీటి మీద నేను వర్క్ చేశాను. నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది, 8 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ జాబ్ అప్లై చేసిన దగ్గర నుంచి మీది హైర్ అయ్యేంత వరకు ప్రాసెస్ అంతా నాకు బాగా తెలుసు. అట్ ద సేమ్ టైము జాబ్ అప్లై కొట్టిన తర్వాత రెజ్యూమే ఆ కంపెనీలో సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు నిజంగా రిక్రూటర్ అన్ని రెజ్యూమ్లో చూస్తాడా? ఎందుకంటే ఒక జాబ్ ఉంది, ఆ జాబ్ 1000 మెంబర్స్ అప్లై చేయొచ్చు, లేకపోతే 2000 మెంబర్స్ అప్లై చేయొచ్చు, ఒక్కొక్కసారి 2-3 అప్లై చేయొచ్చు. ఈ 1000 మెంబర్స్ని రిక్రూటర్ కూర్చొని ప్రతి రెజ్యూమే చూడాలంటే చాలా కష్టం. సో వాళ్ళు అన్ని రెజ్యూమ్లు చూస్తారా? చూసి ఆ 1000 మెంబర్స్లో ఒక జాబ్ కోసం 999ని ఎలిమినేట్ చేయాలంటే, రిజెక్ట్ చేయాలంటే వాళ్ళకి చాలా కష్టమైన పని. అలా కష్టమైన పని వాళ్ళు చేయడం చాలా టైం తీసుకుంటుంది. ఒక జాబ్ కోసం అంతమందిని స్కాన్ చేయాలి, రెజ్యూమేలు అన్నీ స్కాన్ చేయాలంటే చాలా కష్టం. దానికోసం వాళ్ళు ఈ టూల్స్ యూజ్ చేస్తారు. ఆ టూల్స్ ఏంటంటే ఎంఎన్సీస్ అయితే లైక్ ఎంఎన్సీస్ ఏం యూజ్ చేస్తారంటే వర్క్ డే యూజ్ చేయొచ్చు, లేకపోతే బ్రాస్ట్రింగ్ యూజ్ చేస్తారు, సక్సెస్ ఫ్యాక్టర్స్ యూజ్ చేస్తారు. ఈ సక్సెస్ ఫ్యాక్టర్స్ అనేది ఎస్ఏపిలో ఒక మాడ్యూల్. ఎస్ఏపి హెచ్ఆర్ అంటారు, లేకపోతే సక్సెస్ ఫ్యాక్టర్స్ అంటారు, లేకపోతే ఆరకల్ యూజ్ చేస్తారు, లేకపోతే స్మార్ట్ రిక్రూటర్స్ యూజ్ చేస్తారు, ఐసిఎంఎస్ యూజ్ చేస్తారు, క్రోనోస్ గ్రూప్ అని ఉంటుంది, యునైటెడ్ క్రోనోస్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది. ఇలాంటి డిఫరెంట్ ఏటీఎస్ ఇవేంటంటే హెచ్ఆర్ టూల్స్. జస్ట్ మీ జాబ్ అప్లై చేసింది ఏటీఎస్, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. అక్కడ నుంచి కంప్లీట్గా మీ శాలరీస్ అవనివ్వండి, మీ అటెండెన్స్ అవనివ్వండి, టైమ్ అండ్ మేనేజ్మెంట్ అంటారు, నెక్స్ట్ ఆన్బోర్డింగ్ అంటారు. ఆన్బోర్డింగ్ ఏంటంటే మీరు హైర్ అయిన దగ్గర నుంచి కంపెనీలోకి వెళ్ళే ప్రాసెస్ని ఆన్బోర్డింగ్ అంటారు. ఇలాంటి వాటికి డిఫరెంట్ టూల్స్ యూజ్ చేస్తారు. ప్రస్తుతానికి నేను బ్రాస్ట్రింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఐబిఎంకి వెళ్ళి నేను ఐబిఎం జాబ్స్ అని టైప్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు జాబ్ ఐబిఎంలోని ఒక జాబ్ అప్లై చేయాలనుకుంటున్నారు. ఐబిఎం జాబ్లోకి వెళ్ళి ఎంట్రీ లెవెల్ కానీ ఏదో ఒకటి ఎంట్రీ లెవెల్ ఆపర్చునిటీస్, కెరీర్ ఆపర్చునిటీ, ఒక ఫ్రెషర్ వెళ్ళి ఎంట్రీ లెవెల్లోనే ఒక జాబ్ అప్లై చేయాలనుకుంటున్నాడు. అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా చేయొచ్చు. ఈ జాబ్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కెరియర్స్ అని లేదు, ఒక నిమిషం. ఐబిఎం కెరియర్స్కి వెళ్ళాం. ఐబిఎం కెరియర్స్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మనం సెర్చ్ చేసుకుంటాం జాబ్. సెర్చ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది, ఇది కూడా కాదు, ఇక్కడ ఎంట్రీ లెవెల్ ఉంది కదా, దీని మీద చెప్పి కెరీర్ ఆపర్చునిటీస్కి వెళ్తాము. ఈ జాబ్ సెర్చ్ చేయడం కూడా ఒక ప్రాసెస్, దాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ సెర్చ్ జాబ్స్లో కొడదాం. సెర్చ్ జాబ్లో కొట్టిన తర్వాత ఇక్కడ నేను ఏదో కొడతాను, ఇక్కడ వస్తాయి ఆల్రెడీ. సో డిఫరెంట్ జాబ్స్ వాళ్ళు పోస్ట్ చేశారు. ఇవన్నీ రిక్రూటర్ పోస్ట్ చేస్తారు. ఏం యూజ్ చేసి పోస్ట్ చేస్తారంటే హెచ్ఆర్ టూల్స్ యూజ్ చేసి
పోస్ట్ చేస్తారు యూజ్ చేసి. సపోజ్ ఇక్కడ అబాప్ హ్యానా ఉంది, ఎస్ఏపి అబాప్ హ్యానా డెవలపర్ పోస్ట్ ఉంది, జాబ్ ఉంది. ఈ జాబ్ పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద కీ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, ఇంట్రడక్షన్ ఉంటుంది, రోల్స్ అండ్ రెస్పాన్సిబుల్ టు రిక్వైర్డ్ ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా ఏటీఎస్ యూజ్ చేసి చేస్తారు. ఇక్కడ మళ్ళీ మీకు కాంట్రాక్ట్ టైప్ చూసుకోవాలి, రెగ్యులరా లేకపోతే ఫిక్స్ కాంట్రాక్ట్ జాబా, లేకపోతే యూఎస్లో అది అయితే వీక్లీనా ఏంటి అనేది ఇక్కడ చూపిస్తారు. ఆర్లీ అంటే పర్ అవర్ ఎంత అని పే చేస్తారు. ట్రావెల్ రిక్వైర్డ్, ఎంప్లాయీ ఫుల్ టైమ్, ఇదిగోండి ఫుల్ టైమా పార్ట్ టైమా కాంట్రాక్టా ఇవి ఉంటాయి. కేటగిరీ ఏంటి, వాళ్ళు డిఫరెంట్ అదేంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్ కూడా చూపిస్తారు. ఇక్కడ లొకేషన్, ఏ లొకేషన్కి జాబ్ పోస్ట్ చేస్తున్నారు అని, ప్రతి జాబ్కి కూడా ఇంత అని బడ్జెట్ ఉంటుంది, దాని ప్రకారమే మీ శాలరీ వాళ్ళు బార్గెయిన్ చేస్తారు. ఒక బకెట్ పెట్టుకుంటారు. సపోజ్ ఒక జాబ్కి, ఫ్రెషర్ జాబ్కి 2 to 5 lakhs ఈ మధ్యలోనే ఇస్తారు. మీరు 2 lakhs వాళ్ళు ఆఫర్ చేస్తారు, 2.5, మీరు కానీ 6 lakhs అడిగారు అనుకోండి, 6 lakhs వాళ్ళు ఒప్పుకోరు. 5 lakhs అయితేనే మేము ఫైనల్ చేస్తాం, లేకపోతే చేయమంటారు. అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్కి కూడా అంతే, ఇంత అని బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్లోనే చెప్తారు. ఈ ఎక్స్పీరియన్స్ది నేను మొత్తం జాబ్ అప్లై చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చెప్తాను. ఇక్కడ అప్లై నౌ కొట్టుకుంటారు. ఇక్కడ ఇది జాబ్ రెక్ ఐడి మాట. రెక్ ఐడి ఏంటంటే ఆ జాబ్ యొక్క నంబర్ ట్రాక్ చేయడానికి. బిఆర్ అంటే ఇక్కడ బ్రాస్ట్రింగ్ అనుకోవచ్చు, కొన్నిటిలో ఆర్ ఉంటుంది, ఆర్ అంటే రిక్రూటింగ్ అని, ఇలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను అప్లై అని కొట్టగానే ఇవ్వండి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అది కొట్టగానే నో థ్యాంక్స్ కంటిన్యూ టు అప్లై అంటే వాళ్ళ సైట్లోనే మనం ఇచ్చేయట్లేదు, మనం డైరెక్ట్గా ఏటీఎస్కి వెళ్ళిపోతున్నాం. ఈ ఏటీఎస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. మీరు ఇవన్నీ చదువుకొని అప్పుడు అంటే మీకు లొకేషన్ తెలియాలి. నెక్స్ట్ ఆ జాబ్ ప్రైమరీ జాబ్ కేటగిరీ ఇక్కడ చూసారా, టెక్నికల్ స్పెషలిస్ట్ అని ఉంది, సో అప్లికేషన్ డెవలపర్ అని ఉంది. ఇవన్నీ వాళ్ళ యొక్క ఇది డిపార్ట్మెంట్లోని దాని జాబ్ నేమ్ ఇది, కానీ మీరు చేసేది అప్లికేషన్ డెవలప్మెంట్. ఏ గ్రూప్ కన్సల్టింగ్, ఇది సాఫ్ట్వేర్ కాదు. కన్సల్టింగ్ అంటే ఏంటంటే గ్లోబల్ థర్డ్ పార్టీ మాట, అంటే మీరు ఒక క్లయింట్కి వర్క్ చేస్తారు ఐబిఎం నుంచి. ఇది తప్పేం లేదు, ఐబిఎంలోనే మీరు ఉంటారు, బట్ ఎవరో క్లయింట్కి మీరు సపోర్ట్ చేస్తుంటారు. ఆ క్లయింట్స్ వచ్చి ఐబిఎంతో మాట్లాడుకుంటారు, మాకు సపోర్ట్ కావాలి అని చెప్పేసి. వీళ్ళు ఏమొచ్చి వాళ్ళకి ఎంతో కొంత ఛార్జ్ చేసి ఆ జాబ్ని ఇక్కడ పోస్ట్ చేస్తారు. మీరు వెళ్ళి వాళ్ళకి మీకు జాబ్ ఇచ్చి వాళ్ళతో క్లయింట్కి సపోర్ట్ చేపిస్తారు అన్నమాట. ఇది ఇక్కడ ప్రాసెస్. ఇక్కడ అప్లై టు జాబ్ అని కొట్టగానే మీకు ఇది అకౌంట్ క్రియేట్ చేసుకుని జాబ్ అప్లై చేయాలి. ఇది ఏటీఎస్ ప్రాసెస్. ఆ జాబ్ రిక్రూటర్ పోస్ట్ చేసిన తర్వాత దాని రిక్వైర్మెంట్స్ అవి చూసి జాబ్ ఏటీఎస్లో పోస్ట్ చేస్తారు. ఏటీఎస్ నుంచి కెరియర్స్ పేజ్లోని, సోషల్ మీడియా పేజెస్లోని లైక్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తారు. అలాగే జాబ్ బోర్డ్స్ అంటే ఏంటంటే నౌకరీ, లేకపోతే ఇండీడ్, గ్లాస్ డోర్ ఇలాంటి జాబ్ బోర్డ్స్లో వాళ్ళు పోస్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఏజెన్సీస్ కూడా పోస్ట్ చేస్తారు. ఏజెన్సీస్కి రాగానే ఏజెన్సీస్ వాళ్ళ దగ్గర ఉన్న క్యాండిడేట్స్ని కాంటాక్ట్ చేసి, లేకపోతే ఆ జాబ్ ఏజెన్సీ ద్వారా పోస్ట్ చేసి క్యాండిడేట్స్ని కలెక్ట్ చేసి వాళ్ళు మళ్ళీ ఇచ్చేసి ఈ ప్రాసెస్ అంతా జరిపి అప్పుడు మనకి తీసుకువెళ్ళి ఇంటర్వ్యూ ప్రాసెస్ చేస్తారు ఒక్కసారి మీరు అప్లై చేసిన తర్వాత. సో అప్లై చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అప్లై చేసిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఆ స్క్రీనింగ్ ఎలాగవుతుంది, ఆ స్క్రీనింగ్ అయినప్పుడు ఎన్ని రెజ్యూమేలు పక్కకి వెళ్ళిపోతాయి, ఎందుకు వెళ్తాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. చాలా బాగుంటుంది ఇది. ఒకసారి మనం మొత్తం వీడియో చూడండి, నేను అది పార్ట్ 2లో చెప్తాను. సో ఇది జాబ్ ప్రాసెస్ ఎలాగవుతుంది అనేది. ప్లీజ్ ట్రస్ట్ మీ, నేను చెప్తుందంతా కూడా నా ఎక్స్పీరియన్స్ యూస్ చేసి, ఎందుకంటే నేను దీంట్లో వర్క్ చేశాను. నాట్ అన్ హెచ్ఆర్ రిక్రూటర్, నేను రిక్రూటర్ని కాదు, బట్ ఈ హెచ్ఆర్ టూల్స్ వన్ ఆఫ్ ది హెచ్ఆర్ టూల్స్ని నేను బ్యాక్ ఎండ్లోని కన్ఫిగర్ చేశాను కాబట్టి నాకు మొత్తం తెలుస్తుంది. సో ఇలాంటి పార్ట్ టైం 2 కోసం వీడియో కావాలి, ఈ పార్ట్ 1 చూసి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్స్లో పింగ్ చేయండి. థ్యాంక్ యూ.